స్థానిక ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పాటించిన ఫార్ములానే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో పాటిస్తున్నాడు. ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి మనం ఘనంగా గెలవాలి అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. గెలిచి చూపించాలి మీ మీ ప్రాంతాల్లో అన్నాడు. మీదే టార్గెట్, దాన్ని నేను గమనిస్తానని చెప్పాడు. రెచ్చిపోయారు. పోటీ చేయనీయకుండా కొంతమందిని, పోటీ చేస్తానని భయపెట్టి కొంతమందిని ఏకగ్రీవాలు చేసేశారు. ఈ ఏకగ్రీవాల్లో ఏం చేశారు? బలమైన నాయకులు కాకుండా కులపరమైనటువంటి రిజర్వేషన్లను, ఇప్పుడు కూడా ఇక్కడ కులపరమైనటువంటి రిజర్వేషన్ నడుస్తున్నాయి. జగన్ కూడా ఇక్కడ కులపరమైనటువంటి సిస్టమ్స్లోనే తీసుకొచ్చాడు. అదే సందర్భంలో బలమైనటువంటి నాయకుల్ని ఆ కులంలో వాళ్ళని కాకుండా కులం వాళ్ళని పెట్టి బలమైన నాయకుల్ని మాత్రం ఆ కులంలో ఉన్న వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని పెట్టుకొచ్చినటువంటి పరిస్థితి. నార్మల్గా ఆ కులం అయితే చాలు అన్నటువంటి కోణం. దాంతో జగన్ భారీగా సీట్లు అయితే సాధించాడు, స్వీపే చేసుకొచ్చాడు, దెబ్బతిన్నాడు తర్వాత ఎలక్షన్స్లో. ఇప్పుడు రేవంత్ ఇచ్చిన పిలుపు, తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి మనం భారీగా విజయం సాధించాలి, ఏకగ్రీవాల్ని ప్రిపేర్ చేయండి అని. ఏకగ్రీవాలు ప్రిపేర్ అవ్వడం అంటే ఒకటి, ఎమ్మెల్యేలు డబ్బులు ఇచ్చి అవతల వాళ్ళని డ్రాప్ చేయించడం, నెంబర్ 1. ఇప్పుడు అది సాధ్యం కాదు, ఎందుకంటే అవతల ఉన్నటువంటి బీఆర్ఎస్ స్ట్రాంగ్గానే ఉంది, బీజేపీ స్ట్రాంగ్గానే ఉంది. లేదా సామదాన భేద దండోపాయాలు, బెదిరించడమా, కేసులు పెట్టడమా, ఓవరాల్గా ఇక విధ్వంసం చేయటం, అంటే వ్యవస్థల విధ్వంసం అన్నటువంటిది. ఆ రూట్లో కాకుండా నిజాయితీగా మనం ఎన్నికల్లో ఇన్ని చేసాం, బీసీ రిజర్వేషన్, బీసీలకు సంబంధించి చేసాం, అట్లాగే ఎస్సీలకు సంబంధించి చేసాం, అట్లాగే రైతులకు రుణమాఫీ ఇచ్చాం, అట్లాగే మిగతా అన్నీ చేశాం. కాబట్టి ఇప్పుడు మనం దర్జాగా దమ్ముతో అడుగుదాం జనాల్ని ఓట్లు వేయమని అని అడిగి ఉంటే బాగుండేది, డెమోక్రటిక్గా ఉండేది.